ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము అందరం కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మా డాడీ అయితే కార్ పార్కింగ్లో నుంచి బయటికి తీసిండు. మా డాడీ డ్రైవ్ చేస్తాడు ఇప్పుడైతే మొత్తం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం, మెయిన్ రోడ్ పైకి అయితే వచ్చినాం ఇప్పుడే. ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే నేను, మా డాడీ, మా మమ్మీ మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము మా పిన్ని వాళ్ళ ఇంటికి. ఇంకా కొంచెం సేపట్లో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం మనము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్నాక కొంచెం స్ట్రైట్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ గల్లీలోనే మా పిన్ని వాళ్ళైతే ఇల్లు ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిపోదాం మనం వాళ్ళ ఇంటికి అయితే. ఇటు సైడ్ రైట్ సైడ్ గల్లీలో ఉంటుంది. మనం వెంకల బ్యాక్ సైడ్ పార్కింగ్ అనమాట. పార్కింగ్ చేయాలి ఇప్పుడు కార్ వెళ్ళి ఇక్కడ సైడ్. ఇది అనమాట మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇప్పుడు గేట్ ఓపెన్ చేయడానికి అయితే మా పిన్ని కిందికి వచ్చిందనమాట. ఈమెన మా పిన్ని బాగున్నా అని అడుగుతుంది. ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ మా పిన్ని అడుగుతుంది బ్యాగ్ పట్టుకుంటా ఏమనని. నేను ఏం పర్లేదన్నా కూడా తీసుకుంది ఒక బ్యాగ్ అయితే పట్టుకోవడానికి. ఇంట్లో అయితే ఎవ్వరు లేరంట, మా పిన్ని ఒకటే ఉందని చెప్తుంది. మా బాబాయ్, మా వైషు, మోనిక, కీర్తు వీళ్ళందరూ బయటికి వెళ్ళారంట. ఇప్పుడైతే మనం ఇంట్లోకి అయితే వెళ్దాం పైకి. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఇక్కడ పైన. ఇదే అనమాట వాళ్ళ ఇల్లు అయితే. ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకో డోర్ ఉంటుంది, కానీ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇంట్లోకి అయితే వెళ్దాం. మేము ఇంటికి వచ్చిన 10 minutesకి అయితే మా బాబాయ్ వచ్చేసిండు. కీర్తన కూడా వచ్చింది, హాయ్ చెప్తుంది. వైషు కూడా వచ్చింది. మౌనిక ఇంకా రాలేదు, కింద ఉందంట, పైకి వస్తున్నా అని చెప్పింది. మౌనిక కూడా వచ్చేసింది. బాగున్నా అని అడిగితే బాగున్నాను అని చెప్తుంది. ఇంకా కొంచెం సేపు అయినాక అయితే మేము అందరం తినేసి ఇంకా మా మమ్మీ, మా పిన్ని, మా చెల్లె, కీర్తన అందరు కూర్చొని ఇక్కడ పూలు అయితే అల్లుతురు. ఇవి రేపటి కోసం అనంట. వాళ్ళు పెట్టుకోవడానికి అయితే ఇప్పుడు చేసుకుంటున్నారు. ఇప్పుడే నైట్, రేపు పొద్దున ఫుల్ హడావిడి ఉంటుందని, టైం సరిపోదని ఇప్పుడే చేసేస్తారు ఈ పనులు అయితే. కీర్తన అయితే ఒక్కొక్కటి మెల్లగా పెట్టిస్తుంది, చాలా మెల్లగా మా పిన్నికి. మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది. కీర్తన చేస్తుంటే వైషు, మౌనిక అయితే మంచిగా కూర్చురు సోఫా పైన, చేస్తలేరని వాళ్ళ మమ్మీ తిడుతుంది. వాళ్ళ మమ్మీ అయితే తిట్టగానే మౌనిక అయితే వర్క్లోకి వచ్చి యాడ్ అయిపోయింది, కానీ వయసు రాలేదు ఇంకా. ఇప్పుడు మా పిన్ అయితే చూపిస్తుంది అనమాట మొత్తం ఎట్లా అల్లిందో. ఇవి రేపు అందరికి వేయడానికి కోసం అని అంట. ఇది అయిపోయాక ఇక మేము పడుకుంటాం. వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి మా పిన్ని, మా మమ్మీ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ బియ్యం కలుపుతున్నారు ఇప్పుడు. ఇది దేవుడి దగ్గర వెళ్ళిపోయడానికి బియ్యం అయితే. రైస్ మౌన ఏమన్నా బాగాలేదు కలర్ అనమాట. అందుకోసమే అవి అపకొమ్మలు కొత్త చేసేది ఉండే ఫ్యాన్ బంద్ చేయంటే ఇప్పుడు బియ్యం అయితే కలిపి పెట్టేసుకురు. ఒకటేమో ఇంట్లో పోయడానికి దేవుడి దగ్గర, ఒకటి దుర్గామాత పోయడానికి, ఒకటేమో పోషమ్మకు పోయడానికి. ఎవరు పనులు అయితే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే మా మమ్మీ వడలు చేస్తుంది. ఇక్కడ పూరీలు అయితే అయిపోయినాయి మార్నింగే, కానీ వడలు ఇంకా కాలే కాబట్టి ఇప్పుడైతే వడలు అయితే చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు నేను, వైషు, కీర్తి అయితే షాప్కి వెళ్తున్నాం. ఏం తీసుకురా నీకు? కొబ్బరికాయలు ఇంకా పసుపు. మా పిన్ అయితే కొబ్బరికాయలు ఇంకా పసుపు తీసుకురమ్మన్నది. మేము ముగ్గురం అయితే పోతున్నాం షాప్కి ఇప్పుడు. ఏడనే షాప్?
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే అందరం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి ఇక్కడైతే కూర్చున్నాం అనమాట మార్నింగ్. ఎన్ని రోజులు ఇట్లా పాప పిల్లగాడు ఏడ్చుడు. మా ఇంటి ఎల్లమ్మ నీకు హారతిదిగో, ఎడపై దుర్గమ్మ నీకు హారతిదిగో, ఎడుకలు ఎల్లమ్మ నీకు హారతిదిగో, ఎరుగుడు నరసింహ నీకు హారతిదిగో, హారతిదిగో మంగళారతిదిగో, గురుడా శ్రీశైలవాస హారతిదిగో, హారతిదిగో మంగళారతిదిగో, గురుడా శ్రీశైలవాస హారతిదిగో, కోరలి మల్లన్న నీకు హారతిదిగో, అయినలు మల్లన్న నీకు హారతిదిగో, కొండ పోషమ్మ నీకు హారతిదిగో, సకల దేవతలకు హారతిదిగో. ఏమైంది మనకి ఇట్లా వస్తున్నావు? కోడిలంటే భయమ్మా? తింటావా మరి? తింటావు కానీ భయమ్మా కోడిలంటే? ఎట్లా వస్తుంది ఇక్కడ పైకి ఎక్కి. ఇప్పుడు అందరం అయితే ఒక ఫస్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. కింది దిగుతున్నారు ఒక్కొక్కరు. ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే కార్లు వెళ్ళారు. నేను మౌనిక నడుచుకుంటూ వెళ్తున్నాం టెంపుల్.
2 కార్లు అయితే ఇక్కడ ఆగినాయి. టెంపుల్కి వెళ్ళే ముందు అందరు ఇక్కడ ఆగి చిన్న పూజ అయితే చేస్తారు. కీర్తన అయితే కార్ దిగకుండా తొంగి చూస్తుంది కార్లకించే. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసారు ఇక్కడ. మళ్ళీ సేమ్ నేను మౌనిక అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఫ్యామిలీ వాళ్ళందరూ కార్లు అయితే వస్తారు ఇప్పుడు టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గరనే కాబట్టి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రైట్ తీసుకోగానే టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్, ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చి బోనాల సాంగ్ కూడా షూట్ చేసుకొని వెళ్ళారు. వెనకాల పెద్ద టెంపుల్ కట్టక ముందు ఫస్ట్ అయితే టెంపుల్ చెట్టు దగ్గర ఉంటుండే. రామ నామ సుఖధామ భజలే, రామ నామ సుఖధామ భజలే, రామ నామ. 2 కార్లు అయితే వచ్చేసినాయి అనమాట. మన వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడైతే మా పిన్ని కార్లో నుంచి అయితే దిగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి టెంపుల్ లోపలికి అయితే వెళ్తారు. ఇప్పుడు काम तेरा पूर्ण हो सब काम. राम नाम सुखधाम. संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर. जग से हो उपरा, जग से हो उपरात. ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे. मन होवे निष्काम, मनवा मन होवे निष्काम. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुख. ఇప్పుడు ఈ గుడిలో బియ్యం పోయడం అయిపోయింది కాబట్టి మళ్ళీ వీళ్ళందరు కార్లో ఇంటికి వెళ్ళి ఇంకో టెంపుల్కి బియ్యం పోయడానికి అయితే వస్తారు. ఇప్పుడు నేను మౌనిక వైషు అయితే నడుచుకుంటే ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరు కార్లో అయితే ఇంటికి వెళ్ళిరు. మళ్ళీ బియ్యం తీసుకురావడానికి ఇప్పుడు పోషమ్మకి అయితే బియ్యం పోస్తారు ఇక్కడికి వచ్చి. మళ్ళీ వాళ్ళు కార్లో అయితే వస్తారు ఇక్కడికి. అప్పుడు దాకా అయితే మనం ఇక్కడ వెయిట్ చేద్దాం ఈ టెంపుల్ దగ్గర. మేము కూర్చుని ఒక 5 మినిట్స్కి అయితే అందరం మళ్ళీ వచ్చేసారు. కీర్తి అయితే కళ్ళు పట్టుకొని వస్తుంది, మా పిన్ని అయితే బియ్యం తీసుకొని వస్తుంది, మా బాబాయ్ వెనకాల కోడ్లు అయితే పట్టుకొని వస్తున్నాడు. రాగానే అందరూ దేవతకు మొక్కి ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేసారు. ఇప్పుడు ప్రదర్శనలు అయిపోయాక మళ్ళీ టెంపుల్ లోపలికి అయితే అందరూ వెళ్తారు. ఇప్పుడు
ఇప్పుడైతే బియ్యం పోసుడు మొత్తం అయిపోయింది. అందరం కలిసి ఇంకా కార్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం. రిటర్న్ అయినాం ఇప్పుడే టెంపుల్ నుంచి. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. అమ్మమ్మ హాయ్ చెప్పే. హాయ్ హాయ్ వికీ. పెద్దాడి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అత్త హాయ్ చెప్పు. అమ్మమ్మలో ఎట్లా తిప్తున్నావేంది? మా అమ్మమ్మ అయితే బాసనం. హాయ్ ఇప్పుడైతే బయట మా అత్తమ్మ చికెన్ అయితే వండుతుంది. ఇప్పుడైతే పిల్లలం అందరం కూర్చొని తింటున్నాం హాల్లో. వెనకాల మా పిన్ని మా మమ్మీ వాళ్ళందరూ కలిసి బోనాలు అయితే చేస్తారు. అప్పుడులో మేము తినేద్దామని తింటున్నాం. ఇప్పుడైతే ఇప్పుడు బోనాలు అయితే ఎట్లా తయారు చేస్తారో మొత్తం ప్రిపరేషన్ చూపిస్తాము. గ్రౌండ్ లెక్క ఫస్ట్. అరే గార్డెన్ కూడా ఉంది మంచిగా ఉంది, మంచిగా పిల్లలకు కూడా గార్డెన్ పోయి వచ్చినట్టు వచ్చినాక పార్క్ ఉంది చిన్నగా. చికెన్ తినుకోండి. ఆడొద్దు మళ్ళీ ఒకసారి ఫ్రాక్చర్ అయిందంటే మళ్ళీ కూర్చోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. మనం వచ్చి పట్టుకోవాలంటే చేయి బ్యాలెన్స్ ఆపన్నా, నీ చెయ్యి బరువు చేయి దెబ్బ దానితో బరువు ఆపలేదు. అయితే నేను పంపించాలి, నేషనల్ పంపించాలి. కప్పు కొట్టుకొని రావాలి. మరి మామూలు ఆడు రాదు, ఇండియా నుంచి ఆడే లెవెల్కి ఎదగాలి. కాదు మేము టీవీలో చూసుకుంటే ఈ గ్రూప్ లో ఇట్లా ఛాన్స్ వచ్చింది అని అంటే బాగుపడతామంటే హెల్ప్ చేయం. మంచిగా ఇంకా తోట అంతా మా పొలం అంతా మనదే. ఎక్కడ పొలాలు లేవా అన్ని మనే విక్కి గెలిచినట్టు ఇప్పుడు నిజమే చెప్తున్నా. మనకి ఇంట్రెస్ట్ క్రికెట్ మీదే ఉంది, దేని మీద లేదు. ఏదో ఒకటి ఉండాలి కదా మనిషిలో. ఒకరికి హాకీ ఇష్టం, ఒకరికి క్రికెట్ ఇష్టం, కొందరికి ఫుట్బాల్ ఇష్టం, వాలీబాల్ ఇష్టం, అట్లా ఒక్కొక్కటి. రింకు చెప్పు. రింగ్ తిన్నావా? ఏం తిన్నా? మటన్ చికెన్ మురుకుల పూరి. మటన్ చికెన్ మురుకుల పూరియా? వడలు తినలే? నీకు ఇవి ఎవరు కట్టి చెప్పు ఒకసారి చూపి. ఎందుకు చూపి అవే? నేనే పెట్టుకున్నా. ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎవరు కట్టారు? మమత పెట్టిందా నాకు? నీకా? ఏంటి దాదా? మీ చెల్లె పేరేంది? కుట్టి. తిన్నదా? ఏం చేస్తుంది కుట్టి? మీ ఇంట్లో అందరు వచ్చినారా? అందరు వచ్చిండ్రు. ఏం చేస్తున్నారు ఇంక ఇంట్లో? అన్నం తింటున్నా. నువ్వు తినేసి వచ్చినావా తొందరగా? ఈమె పేరేంది? ఈమె పేరేంది? నిన్ను ఎత్తుకున్నా ఆమె పేరు. నా పేరు చెప్పు. నైసియా. నైసియా నా పేరు చెప్పు. పేరేంది చెప్పు. మరి
నువ్వు డాక్టర్ అని ఎవరిని పిలుస్తావు? డాక్టర్ ఎవరిని పిలుస్తావు? డాక్టర్ ఐషకని పిలుస్తావుగా. వీళ్ళ అక్క పేరు ఏంది? వీళ్ళ అక్క పేరు పిల్ల అక్క పేరు చెప్పు. ఇప్పుడైతే బోనాలు అయితే స్టార్ట్ అయినాయి. ఈవినింగ్ ఇది. ఇప్పుడైతే ఒక్కొక్కరు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మా పిన్ని అయితే బోనం ఎత్తుకుంది. ఒక్కొక్కరు అయితే మెల్లగా దిగుతున్నారు అన్నీ పట్టుకొని కిందికి అయితే. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले